హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే మజ్జిగ చారు చేస్తున్నాను. ఈరో ఇది తెలంగాణలో చాలా స్పెషల్. ఇది అయితేని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేని. రోజు చేసుకునే మజ్జిగ చారులా కాకుండా కొంచెం డిఫరెన్స్గా చేసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో పెద్ద కప్పు చోటి మజ్జిగ తీసుకున్నాను. గట్టి పెరుగులాగా తీసుకోవాలి. దాంట్లోకి నేను వేసేసుకుంటున్నాను. అది బాగా గిలకెట్టుకోవాలి. పెరుగు ఉండలు లేకుండాను, కొంచెం ఉండలు అది కొంచెం గిలకెట్టుకుంటే పెరుగు మజ్జిగ చారు చేసుకుంటాకే బాగుంటుంది. చాలా ఓపికగా చేయాలి ఈ మజ్జిగ పులుసు అయితేని. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేని. నేనైతే ఇందులోకి శనగపిండి ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను నేనైతేని. తాలింపుకి జీరా కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీరా వేసుకుంటున్నాను. స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులోకి పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కదా. దీంట్లో పోపు అయితేని బాగా వేగాలి. ఇందులో 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. నేను చాలా